స్నేహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శివాలయానికి వెళతాము, చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాము. కానీ అందరి మనసులో ఒక సందేహం ఒక్కొక్కసారి ఉంటుంది. ఇంటికి అక్కడి నుంచి ప్రసాదం ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చా లేదా? కొంతమంది అక్కడే గోడలపైన విడిచిపెట్టేస్తూ ఉంటారు, తీసుకుని వెళ్ళకూడదనుకుంటారు. కొంతమంది అక్కడే కూర్చుని స్వీకరిస్తారు, తినేస్తారు, ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు, ఎవరికి ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు. ఇటువంటి ఆలోచనలు ఇంకా మనకి కనిపిస్తూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి సందేహాలు అసలు ఎందుకు కలుగుతున్నాయి? ప్రసాదం అంటేనే ఎంతో అదృష్టం, ఎంతో పుణ్యం ఉంటే ప్రసాదం మనకి దక్కదు. భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరించటం అంటే ఇక ఏ ఆలోచన లేకుండా స్వీకరించాలి. అటువంటిది శివాలయంలో ప్రసాదం తీసుకుని వెళ్ళకూడదు అనే మాట ఎందుకు వచ్చింది? అసలు ఆ సందేహం ఎందుకు కలిగింది? అలా ఆలయంలో ప్రసాదం విడిచిపెట్టాలి అని మాత్రం ఎక్కడా మనకి లేదు. కాకపోతే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, అక్కడ చండీశ్వరుడు ఉంటాడట. శివ పరివారంలో శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి, ఈ నలుగురు కదా. వీళ్లతో పాటు అంటే నందీశ్వరుడు ఎలాగో శివుని అంటే ప్రథమ భక్తుడు అని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు శివుడితో పాటే ఉంటారు. కానీ శివ పరివారానికి సంబంధించి ఈ నలుగురు కాకుండా ఐదవ వాడు ఎవడు అంటే ఆయన చండీశ్వరుడు. కారణం ఏమిటి? అంత దగ్గర సంబంధం ఏమిటి చండీశ్వరుడికి అంటే, శివుడు తినగా విడిచిపెట్టిన పదార్థం ఏదైతే ఉంటుందో ప్రసాదంగా మనం అనుకుంటామో దాని మీద మొట్టమొదటి అధికారం చండీశ్వరుడికి ఉంటుందట. మనం ప్రసాదం స్వీకరించాలి, తీసుకుని వెళ్ళాలి అంటే మనం ఆయన్ని అడగాలి, అంతే కదా. ఇప్పుడు ఒక వస్తువు ఎవరి దగ్గరైనా ఉంది, దానికి యజమాని ఆయన అంటే ఆయన దగ్గరికే అడిగి మనం తీసుకోవాలి, ఆయన అడగకుండా మనం తీసుకోకూడదు. అలా శివుడు ఆ చండీశ్వరుడికి ఇచ్చిన అనుగ్రహం, నేనేదైతే స్వీకరిస్తానో ఆ తర్వాత కొద్దిగా విడిచిపెడతాను, అది నీకు మాత్రమే, ఇంకెవ్వరికీ లేదు. ఆ అదృష్టము వినాయకుడికి లేదు, కుమారస్వామికి లేదు. ప్రథమంగా చండీశ్వరుడే స్వీకరిస్తారు, ఆ తర్వాతే ఎవరైనా. అంత గొప్పగా ఈ అనుగ్రహాన్ని స్వీకరించిన చండీశ్వరుడు ప్రతి ఆలయంలో సూక్ష్మ రూపంలో ఉంటారు. కొన్ని ఆలయాల్లో అయితే చండీశ్వరుడు అనే ఒక విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది పురాతన ఆలయాల్లో. కానీ ప్రతి ఒక్క శివాలయంలో చండీశ్వరుడు మనకి కనిపించకపోవచ్చు. ఒకవేళ ఉన్నా మనకి పెద్దగా అన్ని విగ్రహాలు ఉంటాయి కదా, మనం పట్టించుకోకపోవచ్చు. అయితే ఆయన ఎప్పుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటారట, ఎప్పుడు శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారట. ఆయన ధ్యానం నుంచి బయటికి రావాలి అంటే మనం పెద్ద పెద్దగా అరవకూడదు, మనం మాట్లాడకూడదు. అందుకే చిటికి వేస్తే చాలు అని అంటారు. చిటికెల చండీశ్వరుడు అని అంటారు. ఆలయానికి వెళ్ళి శివునికి మనం ప్రేమతో అరటిపళ్ళు తీసుకుని వెళ్ళినా, కొబ్బరికాయ కొట్టినా, ఏది మనం ఇచ్చినా తర్వాత తీసుకుని వస్తూ ఉంటాం కదా శేషభాగం, అది చండీశ్వరుడికే దానిపైన అధికారం. అందుకే మనం వెళ్ళిపోయేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు, కాకపోతే చిటికి వేసి చండీశ్వర, ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని మేము స్వీకరించాలనుకుంటున్నాము, నీ అనుమతి కావాలి అంటే ఆయన ఇచ్చేస్తారట. కానీ మర్యాదగా ఒక్కసారి అడగాలి. అలా ఒక్కసారి చండీశ్వరుణ్ణి స్మరించుకుంటూ ప్రసాదాన్ని మనం తీసుకెళ్ళవచ్చు అని అంటారు. ఇంతకీ ఎవరి చండీశ్వరుడు? కథలోకి వెళ్ళాలి కదా. పూర్వం విచార శర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి వేదం నేర్చుకున్నాడు, అలాగే చక్కగా త్రికాలము సంధ్యావందనం చేసుకుంటూ ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఒకసారి తన ఊర్లో పశువుల కాపరి ఆవుల్ని మేపటానికి తీసుకుని వెళుతున్నప్పుడు ఆ గోవుల్ని కొద్దిగా మాట వినకపోతే కర్ర పెట్టి కొట్టడం ఇవన్నీ చూస్తూ ఉండేవాట. ఒకరోజు వెళ్ళి అంటాడు, పాపం మూగజీవులు కదా, అలా కొడితే ఏం లాభం, చాలా నెమ్మదిగా చెప్పవచ్చు కదా. అంటే ఒక్కరోజు చేసి చూస్తే మీకే అర్థమవుతుంది, చాలా ఓర్పు కావాలి, ప్రతిరోజు అలా ఏదో నెమ్మదిగా చెప్తే అవి ఎక్కడ వింటాయి, ఒక్క దెబ్బ వేస్తే వింటాయి అని అంటే విచార శర్మకి బాధ కలిగింది. అయితే నేను ఈ పని చేస్తాను, నేను మీకు ఈ పని చేసి పెడతాను, కానీ ఇలా కొట్టవద్దన్నారట. సరే తీసుకుని వెళ్ళైతే తీసుకుని వెళ్ళు, మేపిన తర్వాత మళ్ళీ తీసుకునిరా అని అప్పచెప్తే విచార శర్మ తీసుకుని వెళుతున్నారు. ఇప్పుడు ఆయన అంటే ఏ పద్ధతిలో తీసుకుని వెళుతున్నారు? ఆయన పశువుల కాపరా కాదు, ఆయనకు అలవాటు లేదు. కానీ తనకి వచ్చిన వేదము, తనకి వచ్చిన మంత్రాలు, అలాగే భగవంతునికి సంబంధించిన కథలు అన్నీ వల్లిస్తున్నట్ట. ఒక్కసారి మంత్రాలు విన్నా, అంటే భగవంతునికి సంబంధించిన నామాలు విన్నా ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది. అందుకే ఆలయ ప్రదేశానికి మనం వెళితే అక్కడ వినిపించిన పాటలు, నామాలు, మంత్రాలు ఇవి మనకి వచ్చినా రాకపోయినా వింటే వాటి యొక్క శక్తి వేరుగా ఉంటుంది. ఈ శక్తిని అక్కడ ఉన్న గోవులు, పశువులు కూడా ఆస్వాదిస్తున్నాయట. అందుకే అవి చక్కగా మాట వింటున్నాయి, అవి మైమరచిపోయి వింటున్నాయి భగవంతుడి నామాన్ని.
అలా వచ్చినవన్నీ చెప్తూ చదువుకుంటూ తీసుకుని వెళ్ళి అక్కడ అవి మేత స్వీకరించిన తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చేసేవారట. అయితే ఇలా జరుగుతూ ఉంటే ఆవులు చాలా ఆనందంగా ఇంకా ఎక్కువ పాలు ఇంకా ఎక్కువ పాలు ఇస్తూ ఉండేవి. మరి అలా అక్కడ ఏ ప్రదేశానికైతే వెళుతూ ఉండేవారో అక్కడ ఊరికే కూర్చోవటం ఎందుకు అని చక్కగా ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి ప్రతిరోజు రుద్రం చదువుకుంటూ ఉండేవాట. ఎందుకంటే ఇతనికి అన్నీ వచ్చుగా. అలా చదువుకుంటూ ఉంటే ఆవులు ఎక్కువగా పాలు ఇస్తూ ఉండేవి కదా. ఆవులు పితకకుండానే పాలు అలాగ విడిచిపెడుతూ ఉండేవట. ఏ శివలింగాన్ని అయితే తయారు చేసుకుని పూజ చేసుకుంటూ ఉండేవాడో అక్కడికి ఆ ఆవు వచ్చి పాలు విడిచిపెడుతూ ఉంటే మురిసిపోతూ ఉండేవాట అభిషేకం అని. కానీ బయట చూసిన వాళ్ళకి అలా అర్థమవుతుందా? పాలు వృధా చేసేస్తున్నాడు అని అనుకున్నారట. ఎవరో గమనించారు. వాళ్ళు ఊరిలో చెప్పారట, ఈ గోవులు అసలు ఇంకా పాలు ఇస్తూ ఉంటాయి, కానీ ఈ వ్యక్తి విచార శర్మ వాటిని దుర్వినియోగం చేస్తున్నాడు, వాటిని ఇసుకలో కలిపేస్తున్నాడు, అందుకే ఇంటికి వచ్చిన తర్వాత గోవులు అన్ని పాలు ఇవ్వడం లేదు అని ఇంకా ఏవో మాట్లాడుకుంటున్నారట. ఈ విషయాలన్నీ విచార శర్మ తండ్రి గారు విన్నారు. మరి కోపం వస్తుంది కదా, అందుకే ఆయన పరీక్ష చేద్దామని అన్నాడు. ఆయన ముందుగానే ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి చెట్టెక్కి చూస్తున్నాడు ఏం జరుగుతోందని, తన కొడుకు ఏం చేస్తున్నాడు. విచార శర్మ పైకి వచ్చిన తర్వాత, అంటే కొండ ప్రదేశంలా ఉంటుంది కదా, ఆయన యథావిధిగా ఒక సైకత లింగం ఇసుకతో లింగం చేశారు. ఆ గోవులు ఆ పాలను విడిచిపెడుతున్నాయి, ఆయన తీస్తున్నాడు, చక్కగా అభిషేకం చేసేస్తున్నాడు, రుద్రం చదువుతున్నాడు. తండ్రి దూరం నుంచి చూస్తున్నాడుగా, చాలా కోపం వస్తుందట. అంటే ఇలా వృధా చేస్తున్నావా, ఊర్లో వాళ్ళందరూ నిజమే అనుకుంటున్నారు కదా అని చెప్పి గబగబా వచ్చి, ఎంత కోపం వచ్చిందంటే ఆ శివలింగం ఏదైతే ఉందో అది శివలింగం అని కూడా చూసుకోకుండా కాళ్లతో తన్నేశాడు, చిందరవందర చేసేశాడు. చాలా కోపం వచ్చిందట విచార శర్మకి. ఎంత కోపం అంటే చంపేయాలి అన్నంత కోపం వచ్చిందట. ఎందుకంటే అది కేవలం ఇసుకతో తయారు చేసుకున్న ఒక ప్రతిమ కాదు, అది నా ఈశ్వరుడు అని భావించేవాడు. అంత కోపం వచ్చి విపరీతమైన బాధపడిపోతున్నట్ట. అంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అటువంటి సమయంలో ఇంతకన్నా ఎక్కువ కోపం ఈశ్వరుడికి వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రతిరోజు పూజలు అందుకుంటున్నాడు. అలా తనేటప్పటికీ ఆయన ఆ విరిగిపోయిన శివలింగం ఏదైతే ఉందో, అంటే విరిగిపోవడం అని మనం అనుకోలేము, ఇసుకతో తయారు చేసింది కదా, చిందరవందర అయిపోయింది. అందులోంచే ఈశ్వరుడు బయటకు వచ్చాట కోపంతో. అలా వచ్చి ఇంకా ఏం చేస్తాడు, రాక్షసుడు కాదు కదా తండ్రి, సరే అని ఇంకా వదిలేశాడు. అప్పుడు విచార శర్మతో మాట్లాడుతున్నట్ట, ఇంత బాధపడిపోతున్నావా అంటే నా కోసం, నా మీద నీకున్న భక్తి అంతా ఇంత కాదు, కాబట్టి నేను నీకు ఇప్పుడు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, వరం కోరుకో అంటే విచార శర్మ మనసులో ఎటువంటి కోరికలు లేవు. స్వామి నీ దర్శన భాగ్యం అంటే నేనేమైనా తపస్సు చేశానా, నేను ఏం చేశానని నాకు ఇంతటి అదృష్టం అని మురిసిపోయాడు. అటువంటి సమయంలో ఈశ్వరుడు అడగకపోయినా ఒక అద్భుతమైన వరాన్ని ఇస్తాడు. అంటాడు, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఉండదు, నువ్వు నాతో వచ్చేయాలి, మా పరివారంలో నువ్వు ఒకడివి, నేను తినగా మిగిలింది ఏదైతే ఉంటుందో అది కేవలం ముందు నీకే దానిపైన అధికారం, ఆ తర్వాతే నా పిల్లలకైనా అని అన్నారట. అందుకే ఈ రోజు నుంచి 5వ వాడివి నువ్వు అని చండీశ్వరుడు అనే నామం ఇచ్చారట ఈశ్వరుడు. అలా ఈశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం కాబట్టి శివాలయంలో ప్రసాదం తీసుకుని వెళ్ళాలి, లేకపోతే తినాలి అంటే చండీశ్వరుణ్ణి అడిగి అప్పుడు మనం తినాలి. అక్కడ దాగి ఉంది విషయం. నమస్తే.